హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ శనివారం రోజు ఫుల్ వర్షం అండి రేణిగుంటలో. అది కొద్దిగా వీడియో తీసి పెట్టాను. రేణిగుంటలో వర్షం పడుతోందంటే రేణిగుంట ప్రజలందరము చాలా సంతోషంగా ఫీల్ అవ్వాలండి. ఎందుకంటే రేణిగుంటలో ఎప్పుడు వర్షం చాలా తక్కువ అండి. పక్కన తిరుపతి తిరుమలలో వర్షం పడినా సరే రేణిగుంటలో అయితే వర్షం ఉండదండి. అదే ఆశ్చర్యము. ఈరోజు వర్షం పడడంతో అప్పుడప్పుడు పడుతోందండి. ఈ మధ్య చాలా చాలా ఆనందంగా ఉందండి మాకు. వృక్షాలు కూడా చూడండి ఎంత సంతోషంగా చల్లగా తలలు ఊపుతున్నట్టు, కొమ్మలు చూడండి ఎంత బాగా ఊగుతున్నాయో. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. వర్షం పడుతుంటే హాయిగా రిలాక్స్గా ఉన్నాయి మొక్కలు. చూడడానికి మాకు కూడా చాలా సంతోషం వేసిందండి. అందరం బయట వచ్చి కూర్చున్నాము చల్లగాలికి. అయితే ఆ రోజు సాయంకాలం వర్షం అయితే 4:30కంతా ఆగిపోయిందండి. వర్షం మళ్ళీ ఎండ వచ్చేసింది. శనివారం రోజు సాయంకాలం మా వారు సంతకెళ్ళి, రేణిగుంట సంత శనివారం జరుగుతుందండి. వెజిటబుల్స్ అయితే ఫ్రెష్గా విలేజ్ వాళ్ళు దొరుకుతూ ఉంటాయి. అందుకని ప్రతి శనివారం వెళ్ళి తీసుకొస్తారండి మా వారు. ఉన్నాయి అంటే వాడడం తక్కువైతే 2 వారాలకు సరిపోతాయి. లేదంటే వాడేస్తూ ఉన్నామంటే 1 వారానికి ఒకసారి వెళ్ళి తెస్తూ ఉంటారు. రేట్లు తక్కువ, మరి ఫ్రెష్గా కూడా దొరుకుతాయి కదా అని తెస్తూ ఉంటారండి మా వారు. ఇదిగోండి ఆదివారం రోజున వెదర్ 6 గంటలకే వెదర్ చూడండి ఎలా ఉందో. ఎండ వచ్చేస్తుందండి, బాగా చురుగ్గా ఉంది ఎండ. అలాగే నేను వీడియో కూడా తీస్తున్న. లైటింగ్ చూడండి ఎలా పడుందో. ఫుల్గా ఉందండి. వర్షం పడినట్టే లేదు, ముందు రోజు వర్షం పడినట్టే లేదు. మన కాశీరత్నాల మొక్క చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్. అప్పటికే ఇడిగిపోయినాయి, వర్షం పడింది కదండి. తాజాగా ఉన్నాయండి మొక్కలు, ఆనందంగా ఉన్నాయి. మనం ఎన్ని నీళ్లు పోసినా వర్షం నీళ్లు కొమ్మలు చెట్లకు మొదల్లో కొమ్మల మీద పడితే ఎంత ఆనందమో కదండి. అవి పులకరించిపోతున్నాయి మొక్కలన్నీ కూడా. అప్పుడప్పుడు 2 రోజులకు ఒకసారి అలాగ 1 గంట 2 గంటల వర్షం పడుతుందండి. ఇది లెమన్ మొక్క. మన లెమన్స్ చూడండి ఏ సైజులోకి వచ్చాయో. మళ్ళీ పూత వస్తుంది పక్కనే. ఇవైతే కొంచెం పెద్దవైన తర్వాత పూత వచ్చి ఉంటే బాగుండు. మళ్ళీ వెంటనే పూత కూడా వస్తుందండి. ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేశాను, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా వర్షం పడుతుందండి రేణిగుంటలో. కాకపోతే పక్కన సౌండ్లు వస్తున్నాయి. నేను ఇటు వచ్చి బెడ్రూమ్లోకి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. టచ్ మీ నాట్ మొక్క చూడండి చనిపోయిందేమో అనుకున్నాను, కానీ నీళ్లు పోయకుండా మధ్య ఎండలకి 2 రోజులు పోయలేదు కదండి, అప్పుడే వాడిపోయి చనిపోయిందండి. కొమ్మలంతా పైన ఉన్నాయి చూడండి, అవన్నీ ఎండిపోయిన కొమ్మలే. నాకు చాలా దిగులేసింది ఆ మొక్క పోయిందేమో అనుకొని. మళ్ళీ రోజు నీళ్లు పట్టేసరికి బాగా కొమ్మల్లో పచ్చిదనం ఉందేమో, చిగురు వచ్చేసిందండి. ఇంకొక పక్క కాశీరత్నాల మొక్కలండి. తీగలు చూడండి ఎంత బాగా అల్లుకుంటున్నాయో, త్వరగా అల్లుకునేస్తాయండి బ్రతికిందంటే మాత్రం మొక్క. ఇవంతా మనకి తోటలో ముందున్న మొక్కలకి పడిన గింజలండి. ఎక్కడెక్కడ పడితే అప్పుడు బిల్డింగ్ వర్క్ జరిగేటప్పుడు అన్నీ ఒక దగ్గర పెట్టేస్తున్నానండి. పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది మీకు. అవన్నీ ఉండడం వల్ల ఎండకి రాలిపడి అక్కడక్కడ మొక్కలు వచ్చేసాయండి. ఇప్పుడు సపరేట్ చేసిన తర్వాత బాగా మొలకలు, వర్షం నీటికి మనం పోసే నీళ్ళకి మొలకలు వచ్చేసి అలాగ అల్లుకుంటున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఉదయాన్నే ఆ మొక్కల దగ్గరికి వెళ్ళి ఆ సన్న పూలు, విడిగిన పూలను చూస్తుంటే తుమ్మెదలు కూడా అంటే బటర్ఫ్లైస్ కూడా వచ్చి హనీ తీసుకుంటూ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అయితే ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ ఈ పని ఎత్తుకున్నానండి. 1 వారం 10 రోజులు అవుతుందండి. 2 మొక్కలు తెచ్చాము. అంటే శ్రావణ మాసం నెలలో తులసి మొక్క పెడితే మంచిది కదా అని ఒక తులసి మొక్కతో పాటు పైన పెట్టానండి తొట్టిల్లో. అలాగే ఇక్కడ తీసుకొచ్చిన మొక్కలు ఏంటంటే, ఒకటి ఫ్లవర్స్ వస్తుందండి, దాని పేరు ఏదో చెప్పారు, గ్లాడినానో ఏదో చెప్పారండి. ఇంకోటి తమలపాకు మొక్క తెచ్చానండి. అంతకుముందు పెట్టాను, పోయింది కదా. శ్రావణ మాసంలో పెడితే మంచిదిలే అనేసి తీసుకొచ్చాను. ఈ తొట్టులో ఇది ఫ్లవర్స్ వచ్చే వైట్ ఫ్లవర్స్ గన్నేరు పువ్వులాగా వస్తాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఇంతకుముందు పింక్ పెట్టాను, అది కూడా వర్క్ పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు అది చనిపోయిందండి. కాకపోతే ఆ పువ్వులు నాకు మంచి వాసన కూడా వస్తాయి, మంచిగా నచ్చింది నాకు ఆ మొక్క. అందుకని వైట్లో తీసుకొచ్చానండి ఈసారి. ఏమనుకోకండి, నైటీతోనే వర్క్ చేస్తున్నాను. ఇంక ఎర్లీ మార్నింగ్ చేశాను కదండి, మళ్ళీ వెళ్ళి
షవర్ చేయకుండా శారీ కట్టుకొని రెడీ అయ్యి రావడం నాకు నచ్చలేదు. ఎలా ఉన్నదాన్ని అలాగే వీడియో తీశాను, ఏమనుకోకండి. అప్పుడప్పుడు అలాంటి వీడియోస్ వస్తుంటే డ్రెస్ని ఇగ్నోర్ చేయండి ప్లీజ్. నైట్ కదా, నైట్ ఫ్రీగా ఉంటుందని నైట్ వేసుకొని పడుకునేసాను. ఎర్లీ మార్నింగ్ 6:30 6 అవుతుందండి. మొక్క పెట్టేటప్పుడు పైకి వెళ్ళి వీడియో తీసేసి వచ్చి ఇది తీస్తున్నానండి. ఇదిగోండి, మొక్కలు ఎప్పుడు కూడా కొన్ని మొక్కలకి ఇలాగ కింద బంకమట్టి లాగా ఉంటుందండి. మట్టి అంతా బంకమట్టి అడుగునేసి పైన ఇలాగా కొంచెం గట్టిగా ఉండే మట్టి వేసి మొక్క పెడతారు. అయితే మనం తెచ్చుకున్నప్పుడు బయట అడుగున బంకమట్టి ఉందా లేదా అని చూడాలి. ఇంకోటండి, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, గార్డెన్ నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్నప్పుడు లోపల ఒక ప్లాస్టిక్ డబ్బా లాగా పెడతారండి. జల్లెడ్ లాగా ఉంటుంది. ఆ డబ్బాలో మొక్క పెట్టి పెద్దది చేస్తారు. మనము చూసుకోకుండా, అది కానీ ఉండి చూసుకోకుండా తీసి అలాగే పెట్టేసామనుకోండి, మొక్క పెరిగే కొద్దీ ఎదగదండి, చనిపోతుంది త్వరగా. నేను లేటుగా కనుక్కున్నాను, అది తీసేసి పెట్టాలి మనం ఎప్పుడు కూడా మొక్కని. అందుకని చెక్ చేస్తున్నా దీంట్లో ఏమైనా వచ్చిందా ఏంటి. అలా మొక్కలన్నీ చాలా పాడైపోయినాయండి నాకు. ప్లాస్టిక్ డబ్బా లాగా ఉంటుంది, అది జల్లెల్లాగానే ఉంటుందిలేండి, వాటర్ నిలబడకుండా. అయితే పెరిగే కొద్దీ మొక్క విస్తారం అవుతుంది కదండి, ఏర్లు పెరుగుతూ ఉంటాయి కదా. మనం గమనించకుండా అది పెట్టేసామంటే ఎదుగుదలని ఆపేస్తుంది, అది మొక్కలు చనిపోతాయండి. అవి ఎందుకు పెడతారో ఏమో నాకైతే అర్థం కాలే. చిన్న చిన్న మొక్కలు అప్పుడు పెడుతున్నారో ఏమో. మనం చూసుకోకుండా పెట్టడం వల్ల జరిగే పొరపాటు ఏంటంటే, ఎన్ని వందలు పెట్టి మొక్కలు తెచ్చినా ఇది 350 అండి ఈ మొక్క, నేను పెట్టే మొక్క. ఫ్లవర్స్ అయితే సూపర్గా ఉంటాయండి. ఇది కానీ బ్రతికి వచ్చిందంటే చూపిస్తాను వీడియోల్లో. చాలా అదొక లేత మధురమైన వాసన అండి. ఇదైతే తమలపాకు అండి, చూడండి తమలపాకు మొక్క. ఇంతకుముందు బాబు తెచ్చాడండి ఆ మొక్కని, అదైతే రాలేదు, సరిగా రాలేదు. ఇదైతే కొమ్మలు ఉన్నాయనేసి ఇది తీసుకున్నాను. ఇదైతే 150 రూపాయలు చెప్పారండి ఒక మొక్క. దీని మీద 300 350 విలువ చేసే తమలపాకు మొక్కలు కూడా ఉన్నాయి. నేనైతే 150 రూపాయలు పెట్టి ఒక మొక్క తీసుకున్నానండి. ఈ రేటు చెప్పాను అనుకోండి, ఇంట్లో మా వారు ఇంకా కోపం చేసుకుంటారు, ఇంత డబ్బులు పెట్టి తెస్తున్నావు నువ్వని. కానీ నాకు మొక్కలంటే ప్రాణం అండి. ఎంత చేసినా కానీ మనశ్శాంతిగా ఉండాలంటే మొక్కల మధ్యలోకి వెళ్ళిపోయి కూర్చున్నామనుకోండి, వాటికి సేవ చేస్తూ ఉంటే చాలా రిలాక్స్గా అనిపిస్తుందండి. అదిగోండి తమలపాకు మొక్క చూపిస్తున్నాను కదా. నా ఛానల్, నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్.